ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను. ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నా. మా శ్రీకాకుళంలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గార్డెన్ అనమాట. మీరు నా వీడియోస్ కనుక చూసుంటే మా మీట్ ఇక్కడ జరిగింది, మా గార్డెన్ గ్రూప్ మీట్ ఇక్కడ జరిగింది అనమాట. సో రండి, గార్డెన్ మీకు పరిచయం చేస్తాను. పర్లేదు. ఓకే, నీట్ చిత్ర గారు అండి, వీళ్ళ గార్డెన్ కి ఇవాళ వచ్చాము. హాయ్ చిత్ర గారు. హాయ్ అను గారు, నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. ఇవాళ మీ గార్డెన్ అందరూ చూసి కన్నుల పండుగ ఫీల్ అవ్వాలన్నమాట గార్డెన్ చూసి, అందుకని వచ్చాను. ఓకే ఓకే, అదే ఇది అను గారు ఇచ్చిన మందారం అన్నమాట. అందుకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది దేవుడికి వచ్చేసింది చెట్టులో లేకుండా. ఎంత మంచి కలర్ కదా, ఇంకా మంచి కలర్స్ ఉండేదండి, ఈ రోజు లేదు. ఓకే ఓకే అండి, ఓకే వెళ్దామా మీ గార్డెన్ లో? ఇగో ఇలా ఇంటి బయటికి రాగానే సిట్ అవుట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదేంటండి చిత్ర గారు? ఇది ఫైకస్ మొక్కలా ఉంది, బోన్సాయి. బోన్సాయి అండి, బోన్సాయి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది నేను 1 year అయ్యింది. అవునా? చిన్న మొక్కగా తీసింది, ఇది ఇలాగంత పెద్దదైంది. చక్కగా బుద్ధుడు పెట్టుకున్నారు ఇక్కడ, ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. ఇక్కడ ఇదేంటండి ఈ స్ట్రక్చర్? అంటే హైదరాబాద్ లో ఏదో ఒక ఊరికే వుడ్ తో ఇలా తీసుకొని వచ్చింది, దానికి నేను పెయింట్ చేయించాను. చాలా బాగుంది. ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చింది, దానికి ఇది నేనే పెయింట్ చేశాను. ఇది మహాబలిపురంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ స్టోన్ ఇది తీసుకొచ్చాను అనమాట. ఓకే, ఇవేంటండి? ఇవి చాలా బాగున్నాయి. మన వేప చెట్టు మామిడి చెట్టు అండి, మామిడి చెట్టు ఉండేది, అది కట్ చేసి ఇలాగా డిజైన్ చేయించారా? వావ్, చూడండి ఐడియా ఎంత బాగుందో అసలు. వేస్ట్ వుడ్ లాగ్ అండి ఇది, ఎంత బాగా చేసి దీనికి వార్నిష్ అది వేయించారు, ఎంత బాగుందో. ఇది చెప్పండి, ఇదేంటి? ఇది ఒక పాట్ ఉండింది, దాంట్లో ఇలాగా మనీ ప్లాంట్ పెట్టాను. ఇదేదో నాకు మ్యాచింగ్ మనీ ప్లాంట్స్ ఎక్కువ. ఇది కూడా చూడండి, మామిడి వుడ్ తో చేసి ఎంత బాగుందో. వుడ్ తో ప్లాంట్ చక్కగా దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేశారు, అంత బాగా. చూడండి, ఐడియాస్ మెచ్చుకోవాలి కదా, ఎంత బాగుంది. అండ్ వెనక్కి వెళ్దాం రండి. ఇది కూడా వుడ్తోనే చేసిందమ్మా. ఇదిగో ఇది చూడండి, ఇది మామిడి కర్రతో చేసేది. ఎంత బాగుందండి, అసలు మీ ఐడియాస్ మెచ్చుకోవాలి నిజంగా. సూపర్, అసలు సూపర్ క్రియేటివ్. మనీ ప్లాంట్స్, ఇవన్నీ మనీ ప్లాంట్స్, ఎక్కువగా మనీ ప్లాంట్స్ పెట్టింది. ఇదేంటి వాటర్ బాడీ అండి? వాటర్ ఉంటుందా? లేదు లేదు, ఇది ఎక్కడంటే భువనేశ్వర్ నుంచి తెచ్చింది ఈ కల్చర్. ఓకే ఓకే, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇదంతా సన్ రాదు కాబట్టి, ఓన్లీ మార్నింగ్ సన్ వస్తుంది కాబట్టి ఇలా ఇండోర్ మనీ ప్లాంట్లు అన్ని వాల్ కి అంతా ఎక్కించారు. చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ పెబల్స్ ఇలా పేర్చారు, చాలా బాగుంది. ఓకే అండి, గార్డెన్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, మంచి హ్యాంగింగ్స్ ఇంటి ఫ్రంట్ కి ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకున్నారు. అన్ని ఆల్మోస్ట్ సెమీ షేడ్ లో పెట్టే ప్లాంట్స్, ఇవన్నీ సెమీ షేడ్ లో పెట్టే ప్లాంట్స్. సింగోనియమ్స్, స్పైడర్ ప్లాంట్, పోతోస్, ఇలా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇగో సేమ్ ఇటుపక్క కూడా సేమ్ అలానే ఉన్నాయి. చూడండి అండ్ ఇక్కడ ఇది మొన్న అనుగారు ఇచ్చారు, మీరు ఇచ్చారు కదా అనుగారు, కదంబం మొక్కలు, మినీ కదంబం మొక్కలు 2 మొక్కలు తీసుకున్నాను, 2 బతికింది. ఓకే, 2 బాగున్నాయి. షేడ్ లో పెట్టారు, బతికించారు, వాటికి బతికించాను. అది ఇదేమో మనీ ప్లాంట్. మళ్ళీ అక్కడ స్నేక్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. ఇదేం మొక్క అంటారు చిత్ర గారు? తెలియలేదండి, సిఎంఆర్ లో తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది, చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్ అసలు. ఇది కూడా ఇండోర్ ప్లాంటే కదా, చాలా బాగుంది. మంచి ప్లాస్టిక్ లీవ్స్ లా ఉంది, చాలా బాగుంది ఈ ప్లాంట్ కూడా. ఇంకో 2 sides కూడా అలాంటి ప్లాంట్స్ ఉన్నాయి.
అండ్ మీకు రండి చిత్ర గారు, మీకోసం మీ దగ్గర లేని మొక్కలు ఉండవు గానీ బిగోనియా మొక్క తెచ్చాను. థ్యాంక్ యూ అండి. ఓకే. అండ్ చాలా గులాబీ ఒకటి, ఇది థాన్లెస్, అంటే ముళ్ళున్న మొక్కలు ఇవ్వడం ఇష్టం ఉండదు నాకు, సో ఇది థాన్లెస్ అన్నమాట. బాగుంది. గార్డెన్ అంతా చూద్దాము. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇలా చూడండి, ఈ స్టాండ్ మీరు చేయించుకున్నారా? ఇది చేయించుకున్నానండి. ఓకే ఓకే, చాలా సర్కిల్ అలాగా హాఫ్ సర్కిల్ లాగా చేయించుకున్నారు. అండ్ ఇక్కడ అంతా మనీ ప్లాంట్, కామంచి మొక్క అండి, కామంచి మొక్క. ఇది దానంతట అదే వచ్చింది. అవునా? ఈ ఫ్రూట్స్ తినండి, చాలా మంచిది. అండ్ ఇక్కడేమో పోతోస్ ఉంది. ఇదేంటండి? డేలిల్లీ. ఇది డేలిల్లీ అండి, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. దీనికి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇది ఎల్లో కలర్, ఒక గోల్డెన్ ఎల్లో. ఓకే ఓకే. ఇది మన డాలర్ ప్లాంట్. ఎంత అందంగా ఉందో అసలు చూడండి మొక్క. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మంది ఇదే సరస్వతి ఆకు అంటున్నారు, కానీ కాదండి, ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుంది. అవును అవును, చాలా బాగుంది. ఇదేమో రఘు ఇచ్చింది తామర, కానీ ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఓకే, ఇది మేబీ హార్డీ వెరైటీ ఏమైనానేమో. ఓకే, వస్తుంది తొందరలోనే. ఇదేమంటారు? ఇది అమరాలిస్. ఇది ఓకే. ఇది కూడా వేరే కలరు, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఓకే, ఏం కలరు? ఇది రోజ్మేరీ. ఇది సౌగంధిక. ఇదేమో యూజ్ చేస్తున్నారా? ఇంకా చెయ్యట్లేదు, రోజు తినేటివేనండి. ఒక లీఫ్ రాగా తినచ్చు. చాలా బాగుంది, చాలా మంచిది హెల్త్ కి. చాలా బాగా హెల్తీగా వచ్చింది ఇది. ఇది జయలక్ష్మి గారు ఇచ్చారు, ఒక్కటి ఇచ్చారు. ఒకటి ఇస్తే అది చక్కగా ఎవరు ఇచ్చారో వాళ్ళందరి పేర్లు కూడా బాగా గుర్తు పెట్టుకున్నారండి. చాలా బాగుంది లిల్లీ. అండ్ ఇది టెకోమా కదా, టెకోమా ఎల్లో. ఇది అండ్ ఇది టమాటో. లిల్లీ ఉంది, ఇంకో లిల్లీ ఎంత బాగుందో. అండ్ ఇదేమో రెడ్ డిసెంబర్ కదా. అవును, ఈ రోజెస్ చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో, ముద్దుగా ఉన్నాయి, బాగా వచ్చి. నా దగ్గర కదా రోజెస్ ఎక్కువ లేదు. చాలా బాగుంది. ఇదేమో దీన్ని ఏమంటారండి? పూల పేరు ఎప్పుడు మర్చిపోతాను నేను. అక్షంతల పూలు అంటాం మేము. నాకు బటర్ఫ్లైస్ బాగా అట్రాక్ట్ అవుతుంది, చాలా బాగుంటది. ఇదేనండి నేను చెప్పిన ఒక పింక్ ముద్దగా వస్తుంది. అది రోజు ఇంకా మొగ్గలు. ఇది ఎక్కడ కొన్నారంటారు? ఇది మీరు అప్పుడు ఒక 4-5 వెరైటీస్ తెచ్చాం కదా, అందులో ఇది. ఇదిగో ఇది మీరు చూసారా? ఉంది. అది కలకట్టాలో తెప్పించాం. ఇదేమో స్లీపింగ్ హిబిస్కస్ అండి. అంటే మిరప మందారం. తులసి మొక్క కూడా బాగా వచ్చింది. తులసి కోట, సింగోనియం, అండ్ ఇక్కడ ఒక క్రోటన్స్ ఉంది. అలా చూడండి, ఓవరాల్ సెమీ సర్కిల్ ఎంత బాగుందో, ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు. అండ్ మధ్యలో ఇలా లాన్, ఇక్కడేమో పామ్ ట్రీస్ అక్కడ మనం ఇక్కడేమో ఇది చూడండి, ఇది నాచురల్ గా వీళ్ళ ఇంట్లో. ఇదేంటండి చెప్పండి? ఇది స్టోన్, అంటే నేచురల్ గా ఇది ఉండేది ముందు, మేము అలా వదిలేసాం అనమాట. కొంత కట్ చేసాము, కానీ దాని నుంచి కూడా ఈ మొక్క, ఈ రాధా మనోహర్ మొక్క ఉంది కదా, అది పెట్టాము ఆ స్టోన్ లో. అది ఇప్పుడు పువ్వులు లేదు, కానీ అది ఇదేం మొక్క అంటారు? ఇది కూడా బుద్ధాస్ బెల్లి అంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది, బోన్సై లాగా బలి పెరిగింది వచ్చింది. కానీ దీన్ని కూడా మీరు అసలు తీసేయకుండా ఈ రాక్స్ కూడా భలే యూజ్ చేసుకున్నారు. అసలు చాలా బాగుంది. ప్లేట్స్ యూటిలైజేషన్ చూడండి ఎంత బాగుందో. అంటే ఇక్కడ ఏరియా అంతా రాకీ ఏరియా అన్నమాట, అందుకని ఇలాగా నాచురల్ గా ఫామ్ అయిన రాక్స్ ని ఇలా వదిలేసారు. అలా చుట్టూ ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఓకే అండి, ఇంకా ఇటుపక్క ఏమున్నాయి? ఇటుపక్క ఇది అమృతపాణి. ఓకే ఇగో గ్యాలక్సీ. అంటే ఈ రోజు ఒక గెల కొట్టేశాడు. ఇది అమృతపాణి అంట. ఇది చూడండి ఎంత బాగున్నాయి, బుజ్జిగా చిన్న
పళ్ళు ఉన్నాయి కానీ మంచి స్వీట్. ఈ జామ చెట్టు కూడా మంచి స్వీట్ అండి. ఇది నాకు ఇచ్చారు కదా ఆ జామకాయలైనా అసలు విపరీతంగా కాస్తుంది, సూపర్ టేస్ట్. ఇప్పుడే కొంచెం వింటర్ వల్ల కొంచెం ఆగింది. ఇది సీడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది అంటు కట్టండి నా కోసం. అదే అంటు కట్టడం ఎవరన్నా నేను కడతాను, నేనే వచ్చి కడతాను. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదన్నీ జీబీ ప్లాంట్. ఇక్కడ ఇవన్నీ బెండకాయలు కదండి, నార్మల్ బెండ లేకపోతే రెడ్ బెండ? లేదు లేదు, నార్మల్ బెండ. ఓకే. అండ్ ఇక్కడేమో స్పైడర్ లిల్లీ. ఇదంతా స్పైడర్ లిల్లీస్ వేసుకున్నారు. వెనకేమో బెండ చూడండి. ఇదంతా గోంగూర బెండ. ఇది కూడా నార్మల్ దేనా? అది నార్మల్. ఓకే ఓకే. ఇది గోంగూర. అది గోంగూర. ఇదంతా జీజీ ప్లాంట్స్, అంటే ఆక్సిజన్ ప్లాంట్స్. అదే అండి, అదే. ఓకే. ఇదంతా మళ్ళీ ఇది అదేం అంటే ఈ వంగ మీరు ఇక్కడికి వెళ్ళారు కదా నందిని దగ్గర, నందిని దగ్గర తీసుకున్న అది. ఇది వైట్ బ్లాక్ మరి రెండు తెచ్చాను. ఇది వచ్చి రెడ్ వాటర్ యాపిల్ అమ్మా. ఓకే. మీ దగ్గర ఉంది కదా, మీది గుత్తులు గుత్తులుగా చూసిన తర్వాత నేను తెచ్చి పెట్టాను అనమాట. ఇది గుత్తులు కాయాలి, కడియం నుంచి తెచ్చుకున్నాను. ఇది మిర్చి. అది మిర్చి. నాకెందుకు మిర్చి ఇది ముడత నొప్పి వచ్చేస్తుంది. దీనికి పుల్ల మజ్జిగ స్ప్రే చేయించండి, చేస్తే తొందరలో, అంటే వింటర్ లో కొంచెం ముడత వస్తుందండి ఎవరికైనా, అంతటోళ్ళైనా తప్పదు. సో ఇదేమో బెండ. అండ్ ఇక్కడ ఈ పాండ్ తొందరలో మనం తయారు చేద్దాం. ఈ పాండ్ అదే దీంట్లో లోటస్ పెద్ద వెరైటీ ఉంది కదా నా దగ్గర, అది వేస్తే చాలా బాగుంటుంది. నేను ఇస్తాను, మీరు అందరూ ఎదురుగా. ఓకేనా? ఇది నేను చెప్పాను కదా చిన్న అరటి, మీకు ఇచ్చింది మీరు నాకు ఇచ్చారు కదా, ఇది నాకు ఇచ్చారు ఒక మొక్క. వాళ్ళ అబ్బాయి తెచ్చాడంట ఈ మొక్క. లోపలికి వెళ్దామా? వెళ్దాం. మీరు చెప్పులు వేసుకోండి. పర్వాలేదండి. ఇది చూడండి, ఇది ఒక స్ట్రక్చర్. ఈ పెబుల్స్ అన్ని పెట్టి ఇలా తయారు చేశారు. చూడండి, సిమెంట్ పైన పెబుల్స్ పెట్టి ఇలాగ ఒక ఏ షేప్ లో ఉందంటారు? షేప్ ఏం లేదు, మధ్యలో ఒక రౌండ్, అంతే కదా? అది ఒక కిడ్నీ షేప్. అవును, అది కిడ్నీ షేప్. ఇది ఒక రౌండ్ షేప్. ఇది చూడండి, ఇది మన సిటీజీ వాళ్ళే ఎవరో ఇచ్చారు. సూపర్ ఉంది కలర్. డిసెంబర్ చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. డిసెంబర్ ఫ్లవర్స్ వస్తాయి, డిసెంబర్ లోనే ఎవరో ఇచ్చారు. ఇది ఒక ఎల్లో మందార. ఓకే. దీనికి ఏంటి వేశారు? బూడిద. ఓకే. ఆ మిల్లీ బగ్ కాదు, బ్లాక్ చిన్న ఓకే ఓకే, అఫిడ్స్ దానికి రాకుండా. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా మందారాల మీద గనక మీకు ఎఫిడ్స్ ఉంటే ఇలా బూడిద మొక్కలకి అది వస్తుంది కదా. ఓకే. దానికి. ఓకే. తర్వాత ఇది మనం ఏదో, అవునండి, పేరు ఇది ఏంటో గంగబాయిల కూర అండి. గంగబాయిల కూర అది వాడండి, మంచిది చాలా. ఇది ఇంకో మందార. ఇలా ఇవన్నీ మందారాలే పెట్టారు ఇక్కడ అంతా. డిసెంబర్ మాత్రం చాలా బాగుంది, సీజన్ కదా. అదే కలర్. మీరు నాలాగే వదిలేస్తారు చెట్టుకి, కొయ్యి బుద్ధి. ఇది హెలికోనియా. ఇది హెలికోనియా. ఇదేమో వైట్ డిసెంబర్. వైట్ చూడండి, వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ హెలికోనియాలు. ఇదేంటి, ఇది ఆరెంజ్ కలర్ పైప్స్ లా వస్తాయి. ఫ్లవరింగ్ నేను అప్పుడు మర్చిపోయాను, సిఎంఆర్ లో తీసుకున్నాను గానీ ఇంకా పువ్వులు రాలేదు. బాగుంటుంది చాలా, ఇలా పైప్స్ లా వస్తుంది అనమాట. ఇదేను మళ్ళీ రణపాల పొడుగైంది, నాకన్నా పొడుగుంది ఇది. ఇవేమో రుద్రాక్ష. ఇది సరోజా గారు ఇచ్చారు మన. ఓకే. సరోజిని ఆంటీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సరోజ గారు. ఇది కూడా ఆవిడ ఇచ్చింది. ఇది కూడా సరోజిని ఆంటీ ఇచ్చారంట. ఇది కూడా చాలా బాగా పెరిగింది. ఇది సౌగంధిగా కూడా ఆవిడే ఇచ్చుంటారు. లేదా నేనే ఇచ్చాను. అదే మీరు ఇచ్చుంటారు. సరోజిని ఆంటీ కాకపోతే నేనే ఇచ్చాను, ఎందుకంటే నాకు సరోజిని ఆంటీ ఇచ్చారు. అందుకనే నీటిలో మనం ఒక 80 మందికి పంచాం కదా, ఆ రోజు ఇచ్చింది అనమాట. అండ్ ఇది క్యాట్స్ క్లో కదా, క్యాట్స్ క్లో అంటారు. పూసిందా?
లేదండి ఒకసారి కూడా పూయలేదు. మరి ఎందుకని వస్తుంది. ఇది కూడా చాలా బాగా పోస్తాయి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది మన బ్రహ్మకమలం బడ్స్ వచ్చాయి. అది మళ్ళీ ఇది అది మన కూడా CTG బ్రహ్మకమలం. వాళ్ళే అమ్మేటప్పుడు లక్ష్మీ రాజ్యం గారు ఇచ్చినట్టు వచ్చేసాయి ఇవాళ నైట్. అవునా, నైట్ వచ్చేస్తాయి. 3 బడ్స్ ఉన్నాయి. ఓ వావ్ వావ్ సూపర్. అండ్ ఇక్కడ చూసారా, ఇదేంటో తెలుసా? బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు చెప్పండి? వైజాగ్ బీచ్ నుంచి ఒక చిన్న మొక్క తెచ్చేసింది. చూడండి, మాకు పిచ్చి మొక్కలు అనుకోకూడదు, అంత అందంగా ఉన్నాయో చూడండి. ఇదంతా ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చేది, కానీ ఇప్పుడు తగ్గింది. చాలా బాగుందండి, బాగుంది. ఎంత బాగా ఇదంతా అదే ఫిల్ చేస్తారు. అవును, ఇందులో పామ్ ట్రీ చాలా బాగుంది. ఇది బ్యాంబూస్ అండి. ఓకే, చాలా బాగున్నాయండి బ్యాంబూస్ కూడా. బుషీగా వచ్చింది, చాలా బాగుంది. నాన్న ఇలా స్టాక్ చూపించండి, ఎంత బాగుందో చూడు. చూసారా, చూడండి ఎంత బాగుందో. ఇటు ఇటు టూ సైడ్స్ కూడా ఉన్నాయి, ఇటు పక్క కూడా ఉన్నాయి చూడండి సేమ్. అండ్ ఇది సేమ్ బంతి కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఈ విత్తనాలు దొరకట్లేదండి. తీసుకోండి కొన్ని పూలు. లేదు లేదు, ఉంచండి. చాలా బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి పువ్వులన్నీ. చాలా బాగున్నాయి, ఉంచండి. మంచిగా బీజ్ బటర్ఫ్లైస్ ఎంజాయ్ చేస్తాయి. అండ్ ఇక్కడ చూడండి ముళ్ళు గోరింట. అయ్యా, శివుడికి అవును, బంగారం పువ్వులతో సమానం అంటారు. పెట్టించాను, చాలా బాగుంది. ఇది బంతులు కూడా ఎక్కడ తీసుకున్నారంటారు నారు? ఇది నాకు కరెక్ట్ లేదు. ఓకే, పోండి. మనం అంటే మన ఊర్లోనా లేకపోతే నైరా? లేదు, మన ఊర్లోనే. ఇదన్నీ విత్తనాలు అయిపోతాయి. విత్తనాలు ఇచ్చారు నాకు. ఇవి బాగుంది బంతి, చాలా రౌండ్ గా భలే ఉంది. అండ్ ఇక్కడ ఏం చల్లారంటారు? ఇది మెంతి అండి. ఓ, మెంతికూర. ఇంకో మెంతికూర చూడండి, ఉన్న స్పేస్ లో ఇలా ఇదంతా మెంతికూర. ఇక్కడేమో చూడండి ఏముందో. ఇది కొత్తిమీర కోస్తున్నాను చిన్నది. అబ్బా, చాలా బాగుంది. మంచి కొత్తిమీర వేసుకున్నారు ఇక్కడ. అక్కడేమో డిసెంబర్, అది ఎల్లోవీరా. ఎల్లోవీరా ఇటు కూడా ఉంది. ఎల్లోవీరా దేనికైనా యూజ్ చేస్తుంటారండి? అంటే నేను ముందు తలకు పెట్టేది, ఇప్పుడు ఏం చేయట్లేదా? ఇగో ఇక్కడ ఒక టమాటో కోసి ఇచ్చారు నాకు. చూడండి, బుజ్జి టమాటో వచ్చింది ఇక్కడ. ఇది రాంబాణం పూలు, గుత్తులు. అంటే ఎగ్జోరా అంటారు. ఎగ్జోరాలో ఇది నాటు వెరైటీయా ఏంటండి? పెద్దగా వచ్చాయి చాలా. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకో కలర్ ఉంది చూడండి, ఎగ్జోరాలో రెడ్. అక్కడ ఒక బుజ్జి అరటిగాయలు ఉంది చూడండి, కనిపిస్తుందా? లైటింగ్ వచ్చేస్తుందా తెలియదు. చాలా బాగుంది. అదేంటంటారు ఆ వెరైటీ? ఇదే ఫస్ట్ టైం అండి. చాలా చిన్న బుజ్జిగా అవుతుంది, పెద్ద అవుతుంది. అదే, ఇగో ఇది ఇక్కడ కూడా కొత్తిమీర ఉంది ఫుల్ గా. చూడండి కొత్తిమీర ఎంత బాగుందో. ఈ చిక్కుళ్ళు కూడా మీరు ఇచ్చిందే అనగారు. అంటే వైట్ కలర్ చిక్కుడు వస్తుంది. ఓకే, అదిగో అక్కడక్కడ కాయలు చూసారా వైట్ గా. ఓకే, అది ఇంకా కాపు ఫుల్ గా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడేమో బుజ్జి టమాటాలు ఉన్నాయి చూడండి. టమాటో చెట్లు. కొత్తిమీర మాత్రం సూపర్ చూడమ్మా, చాలా బాగున్నాయి టమాటోస్. కొత్తిమీర అసలు చాలా బాగుంది. అక్కడ ఉంది ఇంకా. కానీ షార్ట్ వెరైటీ అంటే ఇది నాటిదే. అదే, అందుకని అంత బాగుంది. చిన్న ఫ్రేగ్రెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఆ పింకే. బటర్ఫ్లై కూడా వస్తుంది, చక్కగా ఎంజాయ్ చేస్తుంది. ఇది ఇటు చూసి, ఇది మన CTG గ్రూప్ లో అను గారు పెట్టారు కదా, 15 వెరైటీ చామంతులు. దాంట్లో కలర్ నేను. మనం ఇప్పుడు కలర్లు ఎన్ని కలర్స్ ఉందని మనం లెక్క పెట్టుకుందాం. 1 2 ఇది గ్రీన్ చూసుకోలేదు. బాగుంది. 3 ఇది ఒకటి 4. ఎల్లో, ఇది కూడా బాగుంది. ఆరెంజ్ కదా, ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్. 5 ఇది 6 ఇదంతా ఒకటే. 6
6 ఇది వైట్ 7 7 యా అదొకటి ఈ బంతి కూడా 7 బాగుంది చాలా బాగుంది బంతి కూడా. ఇది 8 ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. క్యూట్ గా ఉంది కానీ ఎందుకో కొంచెం కానీ ఇది ఇంతేనేమోనండి. ఇంతే ఇంతే అదే, అదే. ఫ్లవర్స్. ఇది చూడండి 9 ఎంత చాలా బాగుందో. క్యూట్ చిన్న బుజ్జి సన్ఫ్లవర్స్ లా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఎల్లో. ఇది 10 ఆ ఎల్లో అక్కడ ఉంది కదా ఆ ఎల్లో కాదు ఇది డిఫరెంట్. ఇది చూడండి ఓ మై గాడ్ ఎంత అందంగా ఉంది. బటన్ చాలా, బటన్ చామంతి లా ఎన్ని ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చింది కదా. పూర్వం మన full. చిట్టి చామంతి ఉండేది కదా అలా ఉంది. ఇది చాలా బాగుంది. ఇది 11 11 ఇది కూడా వెరైటీవే. అది మధ్యలో వేరే ఎల్లో వచ్చింది. ఇదేమో గ్రీన్ వచ్చింది. గ్రీన్ వచ్చింది. ఇది 12 ఇది కూడా మారిపోయింది. ఇది 13 సో క్యూట్. చూడండి గ్రీన్ చామంతి. నేను 14. అనుకోలేదు ఇంత చక్కగా వస్తుందని. లేదు 13 అది మనం అక్కడ అదే చూసాం అక్కడదే కదా. ఇక్కడ వచ్చింది. ఫుల్ Okay. కవరింగ్ అన్నమాట. చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నాయి. మిగిలిన కలర్స్ ఇటు పక్క ఉన్నట్టున్నాయి. అదే, Okay. అది. ఆల్మోస్ట్ 14 కలర్స్ లా వచ్చాయి కదండి. వచ్చేసాయి. 13 to 14 కలర్స్ వచ్చాయి. ఇదిగో Okay. green చాలా వచ్చింది. గ్రీన్ మాత్రం చాలా చూడండి. బాగున్నాయి. బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి అంటారా ఏంటి? లేదు green? లేదు లేదా? లాస్ట్ ఇయర్ Year లేదు. వేనా? లాస్ట్ ఇయర్ నేను తీసుకోలేదు. Okay. ఈ ఇయరే మీరు తెప్పించిన దాంట్లో 10 సెట్స్ తీసుకున్నాను. ఓకే ఓకే చాలా బాగుంది. ఇది కూడా నాకు మాత్రం ఇది మాత్రం చాలా నచ్చింది. అవును. ఇందులో పింక్ వచ్చాయండి కొందరికి. ఆహా. చాలా బాగున్నాయి అవి కూడా. బాగున్నాయి. వెరీ నైస్ ఇది చూ- బ్యూటిఫుల్. అసలు ఈ రో అంతా చాలా హ్యాపీగా మార్నింగ్ ఇలా ఉండిపోవచ్చు ఇక్కడ. అది రెయిన్ పడే టైంలో Time లో. భలే ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. ఇది ఇగో ఈ ఇటుపక్క ఇది ఫెన్సింగ్ కోసం వేసుకుంటాం ఆ, కదా. ఇది దురంత ఆ. అంటారు. వీటి ఫ్లవర్స్ కూడా మంచిదండి. బాగుంటది. బటర్ఫ్లైస్ చాలా చాలా వైలెట్ వైలెట్ కలర్ Violet గా colour ఉంటది. flowers. ఇగో ఇక్కడ చాలా ఉన్నాయి. బాగుంటది. ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్స్. ఇదిగో ఇగో ఇలా బంచెస్ బంచెస్ గా వస్తాయి ఫ్లవర్స్. ఇదిగోమ్మ ఇక్కడ చూడు. ఇక్కడ కూడా చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ, హెడ్జ్ ఇది. అంతా మొత్తం వేసుకున్నారు. చాలా బాగుంది. ఇది విత్తనాలు తీసుకెళ్లారు వచ్చిందా అని గారు? లేదండి వేసాను కదా. రాలేదా? మళ్ళీ ట్రై చేయాలి ఈసారి. ఇదిగో వేస్తాను ఏంటి మళ్ళీ. ఉంది? అదే ఉన్నాయి. తీసుకుంటారా? పోస్తాను. ఓకే థ్యాంక్ యూ. టెంపుల్ వైట్ అవును. టెంపుల్ ట్రీ లో వైట్ 2-3 కలర్స్ ఉన్నట్టు ఆ. మీ దగ్గర కదా. అవును. ఇదిగో ఇక్కడ ఇంకో కలర్ ఉంది. ఇది రెడ్ ఒకటి, ఆ. ఎల్లో ఒకటి. ఎల్లో ఆ. ఎల్లో నార్మల్ శివుడు చేస్తారు అదే కదా. అదే. ఓకే చాలా బాగుంది. ఎంత చల్లగా ఉందో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా చల్లగా ఉంది. ఇది సపోటా. సపోటా కూడా చాలా కాస్తాయి కదా చాలా నాకు. స్వీట్ గా ఉంటది. చాలా బాగుంటాయి. ఇగో బాగుంటది. ఇగో ఎక్కువగా చూడండి ఇక్కడ వస్తది. నుంచి కాయలు ఉన్నాయి. ఫుల్ చెట్టు, చాలా చాలా ఉండేది. పెద్ద చెట్టు. ఉమ్. రెండు రెండు ప్లాంట్స్ అనుకుంటా అవును, కదా? అవును. 2 ట్రీస్. ఉమ్. ఓ మై గాడ్ అక్కడ కొత్తిమీర. సూపర్. ఇదన్నకి మట్టి ప్లేస్ ఉంది వాళ్ళకి. దాంట్లో ఇలా చూడండి ఇలా ఒక మడి చేసి ఇక్కడ చూడండి మన ఇక్కడ ఇంకేదో ఉన్నాయి చూద్దాం. మల్బెరీ. మల్బరీ మల్బెరీ. స్టార్ట్ అయ్యాయి కదా మల్బరీ కూడా. ఇగో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అయింది. ఇంకా కొంచెం కొమ్మలు షార్ట్ చేసేయండి. చేశాను అక్కడ పెట్టాను. పెట్టారా? షార్ట్ చేస్తే ఎక్కువ అది fruit దానిమ్మ. ఉంటుంది. ఇది దానిమ్మ. అది స్వీట్ ఆరెంజ్. అది ఇగో ఇది Lemon. ఇదేంటి? ఇదే ఆరెంజ్. ఆరెంజ్ ఆరెంజ్. ఇగో ఇది స్వీట్ లైమ్. లైమ్. అది వచ్చి ఇదండి లక్ష్మణ్ ఫలం. లక్ష్మణ్ ఫలం. లక్ష్మణ్ ఫలం మ్మ్. అది. అంటే ఈ క్యాన్ సరిపోతుందంటారా అన్నగారు? సరిపోతాయండి చక్కగా సరిపోతాయి. మంచి ప్లేస్ ఇచ్చారు అన్నిటికీ. క్యాన్స్ ఎక్కడ తీసుకున్నారంటారు? ఇది మన ఫ్యాక్టరీలోనే ఉంటుంది. బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి. పైన ఓపెన్ చేయించేసి పెట్టారు చక్కగా హోల్స్ పెట్టేసి. ఓకే అండ్ ఈ మట్టి ప్లేస్ లో ఈ మడి చేయించారు. ఇదంతా కొత్తిమీర వేసుకున్నారు. చాలా బాగుంది. మీరు సీడ్స్ ఎక్కడ తెచ్చారంటారు కొత్తిమీర? అదే నేను మెట్రోలో తీసుకున్నాను. మెట్రోలో? మామూలుగా నేను ఇంటికి అని తెచ్చుకున్న దాంట్లో వేసాను అనమాట. ఓకే ఓకే అంటే ఇలా ఏమంటారు రెండు చేసి ఒక క్లాత్ లోపల వేసి ఇలాగ మన అప్పడాల కర్రతో కొంచెం బాగానేమంటే ఓకే ఓకే చాలా బాగా వచ్చిందండి. కొత్తిమీర మాత్రం హైలైట్ అసలు. చాలా బాగుంది.
ఓ ఇవన్నీ అదంతా చిక్కుళ్ళు, అవన్నీ పందిరి చిక్కుళ్ళు. భలే వస్తుంది, చాలా కాపు వచ్చింది. ఉన్నాయండి ఈ రోజు కూడా తీసాడు. ఇది వచ్చి అనగారు, ఇది ఆనపకాయ అంట, మన కడప కర్నూలు అక్కడంతా వస్తది. ఆనపకాయ అంటాం, చిన్న అనపకాయలు. అనపకాయలు ఓకే, లోపల సీడ్స్ తింటాం. అది ఒక స్మెల్ వస్తుంది. ఒక కాయ చూడండి మీరు. అదే అదే తీయండి, ఓపెన్ చేస్తాను. అనపకాయలు అంట, అనపగింజలు. అనపగింజలు ఇవి ఓన్లీ గింజలే తింటాం కదా, అంతే, తొక్క అంతే. తినం. ఓకే బాగుంది. అది కూడా ముదిరింది, ఎండబెట్టి మీరు పెడతాను. బాగుంది. ఇదంతా బంతులు. ఇది మళ్ళీ నేను ఇది చేశాను, మన డ్రాగన్ మల్బరీ. ఓకే, అక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టారా? ఓకే, చాలా బాగా వచ్చాయండి. బాగున్నాయి కటింగ్స్, అన్ని బ్రతికేసినట్టున్నాయి. బతికింది. ఓకే, ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్. ఇదే నాకు రావట్లేదు. వస్తాయండి. అంటే నేల మీద అయితే వస్తదేమో. నేల మీద పెట్టించేయండి, ఒక చక్కగా సిమెంట్ పోల్ పెట్టేసి ఒక స్ట్రక్చర్ చేయించేసి పెడితే బాగా వస్తాయండి చాలా. ఇక్కడ ఇది పొన్నగంటి. పొన్నగంటి ఇలా సెపరేట్ గా పెట్టుకున్నారు చూడండి వాటర్ క్యాన్స్. ఈ వాటర్ క్యాన్స్ అండి ఇవి ఎక్కడి నుంచి? మన ఫ్యాక్టరీలోనే, మాది వాటర్ ప్లాంట్ ఉంది. ఓకే ఓకే, అందులో నుంచి. బాగుంది చాలా. అంటే లీవ్స్ కూడా మెరుస్తున్నాయి, అంత హెల్దీగా ఉన్నాయి. ఇది ఏమో పుదీనా. ఓకే, పుదీనా. అక్కడ రెడ్ తోటకూర, పక్కన మామూలు తోటకూర, మల్లె మొక్కలు వేసాను. ఇదేమో వైట్ తోటకూర. ఓకే, ఇది పాలకూర. ఇది పాలకూర. పసుపు, ఇదంతా పసుపు, 2 రోజు పసుపు. అబ్బా సూపర్, అసలు అది బెస్ట్ అండి. హ్యాపీగా నేలలో కాకుండా ఆ రమ్ము అక్కడికి అలా తిరగేయించేయచ్చు. చాలా బాగుందండి ఐడియా మాత్రం. వాటర్ క్యాన్స్ లో పసుపు ఇంత హెల్దీగా ఎక్కడైనా చూసారా? ఎంత బాగుందో, చాలా బాగా పెరిగాయి. ఎప్పుడు ఇంట్లోంచి పసుపు యూజ్ చేస్తారా? అంతే, 2-3 ఇయర్స్ నుంచి ఇంట్లో పసుపే. ఇదంతా నార్మల్ పసుపేనా? ఇచ్చారు రెడ్ చిక్కుళ్ళు. కానీ ఇంకా లాస్ట్ ఇయర్ మొక్క పెట్టేశాను గానీ కాపు రాలేదు. ఇంకా స్టార్ట్ నేను కూడా ఇచ్చింది తీయలేదు, అనుకుని నాకు ఇచ్చింది లాస్ట్ ఇయర్. మొదలు దాకా కట్ చేసి ఉంచుతాను, ఈ ఇయర్ వస్తుంది అన్నది. అదే నేను కూడా వెయిటింగ్. అందుకే వెయిటింగ్. ఇది అదైతే బాగా కాస్తుంది. అవి కూడా చూడండి మొత్తం అన్ని క్యాన్స్ లోనే మొత్తం. తర్వాత క్లవ్ బీన్స్ మీరు ఇచ్చారు, అదిగో కనిపిస్తుంది. క్లవ్ బీన్స్ ఇది కొంచెం తీసారు నిన్న, ముదిరింది. ఎలా ఉంది, వండేరా? అనగారు ఇచ్చిందే. లేదు, ఇంకా వండలేదు, రేపు ఎప్పుడైనా వండాలి. ఓకే ఓకే, క్లవ్ బీన్స్ బాగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి, బాగున్నాయి. కానీ అంత పెద్దగా అవ్వకుండా కొంచెం చిన్నగా లేతగా కోసేయండి. ఆ హెడ్స్ దగ్గర సీడ్ ఫామ్ అవ్వకుండా తీసేస్తే టేస్టీగా ఉంటాయి. కొబ్బరితో కలిపి వండండి, సూపర్ ఉంటుంది. ఇదంతా ఒక అరటి తోట. అండ్ పపాయాలు చూడండి ఎలా ఉన్నాయో, బాగా స్వీట్ గా ఉంటది పపాయాస్. చాలా బాగున్నాయండి, మంచిగా ఫ్రూటింగ్ ఉంది. అంత హైట్ ఉంది కదా, ఎలా కోస్తున్నారు వాటిని? అంటే నిచ్చెన వేసుకుంటాడు, నిచ్చెన వేసి తీస్తాడు. చాలా బాగుంది. ఇది అరటి కాయల్లా ఉన్నాయి. అవును కాయలు. ఇదన్నీ కాయలు వెరైటీ. ఓకే, ఇవన్నీ మొత్తం అంతా కాయలు వెరైటీ. ఇది అల్లం, ఇది పుదీనా, ఇది అల్లం. ఆ లీవ్స్ కూడా వాడుకోవచ్చండి మన టీలో. అల్లం ఆకులు కూడా వాడండి, అందులోకి అల్లం వచ్చే వరకు అది వాడుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మిర్చి ఉన్నాయి. ఇది ఇంకొక పప్పాయ చెట్టు పైకి వెళ్తుంది. పప్పాయ ఎక్కువ. అదేం చెట్టు అంటారు వెనకాల? ఇదా? ఇది ఏదో గానీ మీ గార్డెన్ కి అది బ్యూటీని ఇచ్చింది. చాలా బాగుంది. అది రాఖీ మొక్క అంటాం కదా, అందులో అది. ఇది చూడండి, మన ఈ మొక్క మిర్చి కాదు, ఇది గల్జేరు. తెల్ల గల్జేరు. ఇది అది కూడా అక్కడక్కడ ఎక్కువగా ఉంటది. అవును, ఇవన్నీ మిర్చీలు. ఇవన్నీ చూడండి, మిర్చి కూడా చాలా బాగా వచ్చింది, ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి. ఇదిగో చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఈ రో ఏంటనుకున్నారు? టొమాటోస్. ఎంత బాగా పెట్టుకున్నారు, ఎంత బాగా పెట్టుకున్నారో అసలు. కాయలు స్టార్ట్ అయ్యి చూడండి. అంటే ఇలా లీవ్స్ ఎందుకు తీస్తారంటారు కింద? అంటే దీనికి బలం, అంటే ఆ లీవ్స్ కు పోయే ఇదేనా దీనికి వస్తుంది. ఓకే, అప్పుడప్పుడు కట్ చేస్తుంటారు. ఓకే,
ఇదేం వెరైటీ టమాటా అంటారు? అంటే ఇది మన తీగ లాగా వస్తుంది క్రీపర్ టమాటో. ఓకే, ఇగో కాయలు స్టార్ట్ అయిపోయాయి. ఈ పచ్చి కాయలతో ఆవకాయ చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఆవకాయ చాలా బాగుంటుంది. ఇదేమో మన వామాకు. వామాకు. ఓకే, టమాటోలు మాత్రం భలే వచ్చాయి. అయితే ఒక్కొక్క ప్లాంట్ చూడండి, ఇది చెరీ టమాటో, స్పూన్ టొమాటోస్. ఇది మీరు ఇచ్చింది, అదిగో స్పూన్ టమాటో. చూడండి ఎంత బుజ్జి బుజ్జి చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇప్పుడే ఇంకా పండుతుంది. అన్ని కూడా మా అంత హైట్ ఉన్నాయి మొక్కలు, చూసారా? ఇంకా వెళ్ళిపోతాయేమో, కానీ పైన పించింగ్ చేసేయండి, కింద కాయలు వస్తాయి ఎక్కువ. బాగున్నాయి, చాలా బాగుంది. అరేంజ్మెంట్ బాగుందండి, చూడడానికి అన్ని ఒకే దగ్గర. ఇది చింత చిగురు పెట్టుకున్నాను, అంటే మన ఇంట్లో వరకు పప్పులో వేసుకోవచ్చు, చాలా పచ్చడి చేసుకోవచ్చు. అక్కడ ఒక హ్యాంగింగ్ దాంట్లో కూడా చింత చిగురు తీసాను. ఓకే, ఇది వచ్చింది కదా అని. ఇదేంటి? ఇది వాటర్ ఆపిల్ అండి, గ్రీన్. ఇప్పుడు వస్తున్నాయేంటి పూలు వెరైటీగా? అంటే దాని బలం వల్ల అలాగ వస్తుందేమో. 2-3 టైమ్స్ వస్తుంది ఇయర్లీ. ఎండాకాలం వచ్చేది, కానీ ఇది 2-3 టైమ్స్ కాస్తుంది. ఇదో ఇక్కడ నుంచి ఫ్లవరింగ్ చాలా బాగా కనిపిస్తుంది. అసలు డిసెంబర్ లో వాటర్ ఆపిల్ ఫ్లవరింగ్ చూడలేదు నేను ఎప్పుడు. అవును, చాలా బీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి చూడండి. ఎక్కువగా పూలు వచ్చినప్పుడు ఎక్కువగా బీస్ వస్తుంది. అదే బాగుంది. వెనకాల చింత చిగురు అయితే మంచి చింత చిగురు ఫారెస్ట్ ఉంది అక్కడ, బాగుంది. అదంతా నిమ్మ. అది అవన్నీ రకరకాల కూడా ప్లేస్ లో వాళ్ళు ఇంకా రకరకాల మొక్కలు వేసారు, అది కూడా చూద్దాం రండి. పాట్స్ ఉంది కదా, ఇందులో పెడితే మొక్కలు భలే వస్తుందండి. అంటే ఇది కొంచెం పోరస్ గా ఉంటుందండి, అంటే ఏమంటారు మట్టి పాట్స్ లాగే దీనికి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందేమో మరి, అందుకని అంత బాగా చూడండి ఖుషిగా భలేగా వచ్చాయి. ఇవి ఎక్కడ తెచ్చుకున్నారంటారు? ఇదన్నీ ఎక్కడో మెడ్రాస్ నుంచి ఫ్లవర్స్ అది తెచ్చారండి పంతులు. అందులో నుంచి అది తీసుకున్నాను నేను. ఓకే, బాగుంది బాగా యూజ్ చేస్తున్నారు దాన్ని. ఇది విరజాజి. ఇది విరజాజి చూడండి, సీజన్ లో భలే పూసేది. కానీ మీ కంటైనర్స్ నచ్చాయి నాకు, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది జాజి అంటాం, చమ్మేలి. అదే ఏమంటారు? మేము జాజి అంటాము. ఓకే, ఇది రెడ్ కలర్, పింక్ కలర్ లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఓకే, ఈవినింగ్స్ మంచి స్మెల్ కూడా ఉంటుంది, స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక రకమైన నందివర్ధన. అదే గోవర్ధనం. ఇది ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాం, ఇంటి వెనక్కి. ఇవి కూడా నిమ్మ మొక్కలే కదా? నిమ్మ మొక్కలే. ఇదంతా మళ్ళీ ఇది మన సిలోన్ బచ్చలు. అవును, ఇదంతా మల్లెలు, తోటకూర, కాకరకాయ. అక్కడేమో సన్నజాజి సన్నజాజులు, పనస అనుకుంటా, బెండ, పనస, ఇదంతా అన్నమాట. ఏరియా అంతా అలా యూజ్ చేస్తున్నా. కాకరకాయలు కూడా బాగానే వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కాకరకాయలు కూడా లోపలికి వెళ్తున్నాను. కాకరకాయలు కూడా ఇదో చూడండి, కాకరకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి, బాగుంది. కాకరకాయలు ఆ పందిర్లు వేసే కన్నా ఇలాంటి అదే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక సెటప్ చూపిస్తాను మీకు, రండి ఒకసారి చూడండి ఎంత బాగుందో. దొండని ఎంత బాగా పెంచుతున్నారు. ఇందులోంచి వెళ్తే ఏదో చిన్నప్పుడు పందిర్లు ఆడుకుంటాం కదా, అలా ఉంది. ఎంత బాగుందో, జాగ్రత్త పైన కదులుతుంది. ఇగో దొండకాయలు చూసా, ఏం దొండ అంటారు ఇవి? అది పెన్సిల్ కోసేస్తున్నాను, పచ్చిది ఇష్టం. చూడండి, పెన్సిల్ దొండేనా? ఓ సూపర్, చాలా బాగుందండి. దొండలు ఇలా వేలాడుతున్నాయి ఇక్కడ, ఎంత బాగా, చాలా బాగుంది. జాగ్రత్తగా రండి, నేను వచ్చాను మీరు కూడా. అండ్ ఇక్కడ చూడండి దొండ తోరణం, ఓకే దీనికి ఇలాగా చూడండి ఎంత బాగున్నాయి, అసలు చాలా బాగుంది. అలాగే వెళ్తే దాని అంతటా అది బాగా వస్తుంది. అసలు మీ ఐడియాకి మెచ్చుకోవాలి నిజంగా. ఇటు అటు వాటర్ క్యాన్స్ యాక్చువల్ గా బట్టలు ఆరేయడానికి వేసిన హోల్స్, తీగలు, దానికి బాగా వాడేస్తున్నారు మీరు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, ఎంత బాగా పెట్టుకున్నారు. ఎవరికైనా ఐడియా పనికి వస్తుందని చెప్పి చూడండి ఎంత బాగుందో.
చాలు కదండి మీకు దొండకాయలు హ్యాపీగా మీకు సరిపోతుంది. బాగుంది. రోజు నేను ఇలాగ కిచెన్ వేస్ట్, దేవుడి పువ్వులు, ఈ ఫ్రూట్స్ పీల్స్ ఇదన్నీ రుబ్బేసి జ్యూస్ లాగా చేసి ఒక రోజు ఉంచి ఒక బకెట్ కు ఒక డబ్బా వేసి వాటర్ లో నానబెట్టేసి నెక్స్ట్ డే వేస్తా. ఓకే, సూపర్ అండి. అసలు హ్యాపీగా మన ఇంట్లోనే ఫర్టిలైజర్ ఆవిడ ప్లాంట్స్ అంత అందంగా అంత గ్రీన్ గా అన్ని పువ్వులతో ఉండడానికి ఇదంటండి రీజన్. ఆవిడ సీక్రెట్ అన్నమాట. చూడండి ఇవన్నీ శుభ్రంగా ఇలా రుబ్బేసి బకెట్ వాటర్ లో వేసి నెక్స్ట్ డే ఫర్మెంట్ అయిన మిక్సీలో వేస్తే మిక్సీ పోతదేమో అని భయం. ఇలాగా కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ఇదంతా వేసేస్తాం. ఓకే, సూపర్. అసలు సూపర్ ఐడియా. బాగుందండి. ఇదేమో తమలపాకు చెట్టు. ఇది నాటుదా అండి మామూలుదా? ఇది మన నాటిదే. ఎర్రకాడ వచ్చింది. ఓకే ఓకే. ఇదేమో రాకి పెద్ద ఫ్లవర్స్ వస్తుందండి. ఇంత ఫ్లవర్స్ వస్తుంది. ఇది మధుకామిని కదా? మధుకామిని చెట్టు చూడండి అసలు ఎంత ఓల్డ్ అంటారు ఈ చెట్టు? ఇది ఒక 5-6 years. 6 years. చాలా బాగుంది. చాలా ఇది మన మీరేమంటారు, ఇది పెన్సిల్ క్యాక్టస్ అంటారు. పెన్సిల్ క్యాక్టస్. ఇది దిష్టి తీయడానికి కూడా పనికి వస్తుంది. అవునా? ఎలాగండి? ఏంటి? ఇలాగా 3 కొమ్మలు ఉండేది తీసుకొని ఓకే దిష్టి తీస్తారు. అవునా? ఇలాగా చిన్న పిల్లలకి ఇలా తెలియదండి. కొత్త విషయం నేర్చుకున్నాను మీ దగ్గర. 3 కొమ్మలు ఉండేది 3 పుల్లలు అలా పెట్టుకుంటారు. ఓకే, అది దిష్టి తీస్తారు. అవునా? ఓకే ఓకే. వంగ ఎక్కడ తీసుకున్నారండి? ఈ పూస పట్టరేక నందిని దగ్గర. నందిని దగ్గర తీసుకున్నవి. ఇది చాలా కాయలు. నిన్న 1 kg తీసాను. అన్ని బ్లాక్ అయ్యాయి అంటారా? లేదు, ఒక వైట్ పెద్దది, డిఫరెంట్ కలర్ వైట్ ఉంది. ఇదంతా బ్లాక్. ఇవన్నీ కనీసం ఇన్ని మొక్కలైనా పెట్టుకుంటే మనకి సరిపడుతుంది. వీక్ లో పోసుకోవడానికి సరిపోతుంది కదా. చాలా బాగుంది. చాలా బాగా పెట్టారు. ఇక్కడ వైట్ ఉండేది. ఇదిగోండి వైట్ స్టార్ట్. ఇది కాదు ఇదిగోండి చూడు. ఇదిగో వైట్. ఓకే, ఇది వైట్. ఇది ఇంకో వెరైటీ. గుత్తు. అది గుత్తులుగా వస్తుంది. ఎంత ముద్దుగా ఉన్నాయి. చిన్న చిన్న అది ఎక్కువగా వస్తుంది. ఇదిగో బాగున్నాయి. చాలా బాగున్నాయి. మీరు వంగకి ఏం కేర్ తీసుకుంటారు? ఒక చిన్న జ్యూసే. ఓకే, ఇంకేం కాదు. ఓకే, బాగుంది. ఇది కూడా చూడండి వంగ మొత్తం వాటర్ క్యాన్స్ లోనే. అన్ని వాటర్ క్యాన్స్ లోనే. అంటే 20 లీటర్ వాటర్ క్యాన్ కూడా చూడండి. మీరు ఏది నేను గ్రో బ్యాగ్స్ 4 or 5 కొన్నాను అంతే. కరోనా అప్పుడు తగ్గిందన్ని వాటర్ క్యాన్స్. కానీ డ్యూరబిలిటీ బాగుంటుంది. హ్యాపీగా మనకి ఎన్ని రోజులైనా వస్తాయి. మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి. 20 లీటర్ వాటర్ క్యాన్ ఉంటే చూడండి ఇలా పెంచుకోవచ్చు. చక్కగా స్పేస్ లేదు అనుకోవద్దు. ఈ చక్కగా ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చెయ్యవు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. ఓకే ఓకే అండి, బాగుందండి. ఇది మన దేవకాంచన కదా. ఇది దేవకాంచన. ఇక్కడ ఏంటండి బలి పెట్టారు. ఇది బాగున్నాయి. వాటర్ క్యాబేజ్. అవును. ఇందులో ఏదో వాటర్ లిల్లీలు ఉండాలి కదా, అది తీసుకెళ్లి అక్కడ పెట్టి వేరే దగ్గర పెట్టారా? ఓకే, చాలా బాగున్నాయి. దీనికి కూడా ఎక్కువ సన్ అక్కర్లేదు కదా. అదే ఇదిగో ఇది ఇగో ఇలా 2 పెట్టుకున్నారు. ఇటు అటు ఇలా 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 చూస్తే ఇది ఓవరాల్. ఇందాక మనం చూసాం కదా చామంతులు, బటర్ఫ్లైస్ చూసారా? చాలా బాగున్నాయండి. బటర్ఫ్లైస్ ఎంజాయ్ చేస్తున్నాయి. అది రైనీ సీజన్ లో భలే ఉండేది. చాలా బాగుందండి. ఇది ఓవరాల్ వ్యూ అన్నమాట. ఇంకా మా గార్డెన్ లో ఏమీ లేవు, ఎక్కువ వెరైటీలు లేవు అంటుంటారు చిత్ర గారు ఎప్పుడు చూస్తున్నాను. ఓకే చిత్ర గారు, ఎలా ఉంది మన గ్రూప్? మన గ్రూప్ చాలా బాగుంది. అందరూ రోజు పెట్టే వీడియోస్, ఫ్లవరింగ్, వెజిటబుల్స్ అన్ని చూసి నిజంగా మనం ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలా అనే ఒక ఇది వస్తుంది మనకి. మీరందరూ మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. మీరు ఎప్పుడు నుంచో పెంచుతున్నారు మొక్కలు. మీరు సరోజిని ఆంటీ, మీరు అందరూ చాలా చాలా ఇయర్స్ నుంచి పెంచుతున్నారు కదా. మీరు ఏమైనా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? స్టార్ట్ చేసే వాళ్ళకంటే ఆకుకూరల నుంచి స్టార్ట్ చేసి అలాగలాగలాగా మనం నేర్చుకుని మీలాంటి వాళ్ళు సీనియర్స్
చెప్పేవాళ్ళు ఇదంతా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే చిత్ర గారు, సో హ్యాపీ టు మీట్ యూ. మీ గార్డెన్ కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు దాకా చిత్ర గారు బ్యూటిఫుల్ గార్డెన్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇలాంటి మంచి గార్డెన్స్ మా శ్రీకాకుళంలో ఉన్నవన్నీ మీకు తొందరలోనే పరిచయం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.